ఉన్నారంటే అది భారతీయుల సత్తా, అదే మారిగా తెలుగు వారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే నేను దావోస్కి వెళ్ళాను. నేనే కాదు, మహారాష్ట్ర సీఎం, అదే మరి మిగిలిన తెలంగాణ సీఎం కానీ, అదే మరి కొంతమంది కేంద్ర మంత్రులు అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. ఎక్కడికి పోయినా భారతదేశం పేరు మారుమోగింది. ఎక్కడ పోయినా ఎవరిని అడిగినా నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి ఉందని గొప్పగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈసారి దావోస్ లో చూస్తే రెండు ప్రధానమైన సమస్యలు ప్రపంచం అంతా కూడా చర్చించారు. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేసే వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రెండోది మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ. ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపోయి వాతావరణ కాలుష్యాన్ని కాపాడే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ చూస్తే మొట్టమొదటిసారిగా 2025 దావోస్ లో ప్రపంచం మొత్తం చర్చించే అంశాలు ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి. ఒకప్పుడు నేనే 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ తయారు కావాలి. ఇది సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజను. ఈ రోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. అందులో ప్రత్యేకంగా మా తెలుగు తమ్ముళ్ళు, తెలుగు తెల్లళ్ళు ఢిల్లీలో ఇంటింటికి వెళ్ళాలి. బీజేపీ గెలుపు దేశ చరిత్రకి ఒక మలుపని చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ఈరోజు మనందరం కూడా ఒక హిస్టారికల్ అకేషన్ లో ఉన్నాం. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఐటీలో మనం మొట్టమొదటిసారిగా ముందడుగేశాం. భారతీయుల్ని డిఫీట్ చేసే వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. రెండోది, యువత మా తమ్ముళ్ళు ప్రపంచం అంతా దూసుకుపోయే పరిస్థితికి వచ్చారు. భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యువత ఒక పెద్ద ఆస్తిగా తయారైంది. మూడోది, సరైన నాయకుడు మన దేశానికి సరైన సమయంలో ఉన్నాడు. అదే నరేంద్ర మోడీ. ఈ మూడు వల్ల మీరు ఒకసారి చూస్తే దేశం దూసుకుపోయే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ముందున్నాం, టెక్నాలజీలో ముందున్నాం. ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క బ్రాండ్ మారుమోగుతా ఉందంటే దానికి కారకుడు నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకని 11 ఏళ్లుగా మీరు చూశారు. 11 సంవత్సరాల్లో మీరు చూస్తే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణ మీద నరేంద్ర మోడీ గారు దేశాన్ని శరవేగంతో ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. 2047 వికసిత్ భారత్. ఆ రోజుకి మీరు చూస్తే ఇండియా నెంబర్ 1 గా తయారవుతుంది. భారతీయులు ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తయారవుతారు. ఎన్నో సంవత్సరాలు లేదు, 24 సంవత్సరాలే తమ్ముళ్ళు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. ఢిల్లీకి వస్తే మాత్రం చాలా బాధ కలుగుతుంది నాకు. ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను. ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది. ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని? అదే గాని
డబల్ ఇంజిన్ సర్కార్ గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని న్యూయార్క్ ని తనదన్నే విధంగా తయారయ్యేది. ఈరోజు ఒక్క విషయం మీరు చూస్తే ఢిల్లీకి వస్తే వెదర్ పొల్యూషన్ ఏం తమ్ముళ్ళు ఈ గాలితో మనం ఎట్టున్నామో నాకైతే అర్థం కాలేదు. 417 ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే చాలా మంది హైదరాబాద్కి వెళ్ళిపోదాం, బెంగళూరుకి వెళ్ళిపోదాం అనే పరిస్థితికి వస్తున్నారు. దానికి కారణం ఇక్కడ పరిపాలించిన పాలకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన వెదర్ పొల్యూషన్, రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రెండు కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అభివృద్ధి రాజకీయాలు, మంచి జీవన ప్రమాణాలు మీ జీవితాల్లో రావాలంటే మళ్ళీ మనమందరం కమలాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కమలంగాని గెలిస్తే ఢిల్లీ బాగుపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని ఢిల్లీ, మనం గర్వపడే విధంగా రాజధాని ఉండాలి. ఎవరైనా సరే ఆలోచించేది మన ఇల్లు బాగుండాలి, మన దేశ రాజధాని బాగుండాలి, మన రాష్ట్ర రాజధాని బాగుండాలని కోరుకుంటాం. అలాంటి ఈ ప్లేస్ లో మళ్ళీ మనందరం ఊపిరి పీల్చుకోవాలంటే నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ మనకిస్తే తప్ప ఈ ఢిల్లీకి మోక్షం లేదని మరొక్కసారి ఢిల్లీ వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే వికసిత్ భారత్ లో భాగంగా ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఢిల్లీ అభివృద్ధి కావాలంటే మళ్ళీ బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావాలి. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది, అందరూ కూడా ఆమోదించే పరిస్థితికి వచ్చారు. అలాంటి దేశానికి రాజధాని ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కకపోయే పరిస్థితి, అభివృద్ధి కావడ దూరంలో ఉంది. నేను అడుగుతున్నా, 10 సంవత్సరాల్లో ఏం చేశారని అడిగితే మేము స్కూళ్లు పెట్టామన్నారు. బాగానే ఉంది. స్కూల్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు ఇక్కడ ఉద్యోగాలు రావు. నోయిడాలో ఉద్యోగాలు వస్తాయి, గుర్గాంలో ఉద్యోగాలు వస్తాయి, హైదరాబాద్కో బెంగళూరుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి కారణం ఇక్కడ పాలకులు అవునా కాదా మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. రెండో విషయం మీరు చూస్తే మొహల్లా క్లినిక్లు పెట్టామన్నారు. కానీ ఈరోజు మనం ఆలోచిస్తే పెద్ద పెద్ద హాస్పిటల్ రాకుండా ఏదో మందులు ఇస్తున్నామని కాలయాపన చేసే పరిస్థితికి వచ్చారు. దేశమంతా స్వచ్ఛ భారత్ వైపు దూసుకెళ్తా ఉంది. ఢిల్లీ మాత్రం మురికి కుంపగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మా ఎంపీలు కొంతమంది మన ఢిల్లీలో